తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బిగ్ టీవీ మరోసారి స్పష్టమైన ఎగ్జిట్ పోల్ అందించింది. గతంలో బిగ్ టీవీ ఇచ్చిన ఫలితాలు ఇంచుమించుగా రావడంతో తెలుగు ప్రజలతో పాటు దేశ విదేశాల్లోని జనం కూడా బిగ్ టీవీ సర్వే కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ టీవీ ఇచ్చిన ఫలితాలు చూద్దాం. ఏపీలో మరోసారి కూటమికే అధికారం దక్కుతుందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్లో టీడీపీ కూటమికే ఓటర్లు జై కొట్టారు. ఏపీలో టీడీపీ కూటమికి 106 నుంచి 119 స్థానాలు వస్తాయని, వైసీపీకి 56 నుంచి 69 సీట్లకు మాత్రమే పరిమితం అయినందని తెలిపింది. అలాగే ఏపీలో ఉన్న 25 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ కూటమికి 17 నుంచి 18 సీట్లు రాగా, వైసీపీ 7 నుంచి 8 సీట్లకు పరిమితమవుతుందని అంచనా వేసింది. తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ నిర్వహించగా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు సర్వేలో తేలింది. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 8 నుంచి 9, బీజేపీకి 6 నుంచి 7 సీట్లు రానుండగా బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానంలోనూ గెలిచే అవకాశం లేదని వెల్లడించింది. అటు ఎంఐఎంకు 1 సీటు వస్తుందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. జిల్లాల వారీగాను ఫలితాలను బిగ్ టీవీ వెల్లడించింది. ఆ ఎగ్జిట్ పోల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి 2 నుంచి 3 స్థానాలు గెలిచే అవకాశం ఉండగా టీడీపీ కూటమి 7 నుంచి 8 సీట్లు కైవసం చేసుకోనుంది. విజయనగరం విషయానికి వస్తే ఇక్కడ 2 పార్టీలు హోరాహోరీగా తలపడినట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. విజయనగరం జిల్లాలో వైసీపీతో పాటు కూటమికి 4 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఉమ్మడి విశాఖ జిల్లా విషయానికి వస్తే కూటమికి 9 నుంచి 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, వైసీపీ 5 నుంచి 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూటమికి 14 నుంచి 15 స్థానాలు రాగా, వైసీపీ 4 నుంచి 5 సీట్లు రానున్నాయి. ఇక పశ్చిమ గోదావరి విషయానికి వస్తే కూటమికి 10 నుంచి 11 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా, వైసీపీకి 4 నుంచి 5 స్థానాలు మాత్రమే దక్కే అవకాశాలున్నాయి. ఉమ్మడి కృష్ణాలో టీడీపీ కూటమి 9 నుంచి 10 స్థానాలు, వైసీపీకి 6 నుంచి 7 స్థానాలు రానున్నాయి. అటు గుంటూరు జిల్లాలో వైసీపీ 5 నుంచి 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉండగా, టీడీపీ కూటమికి 11 నుంచి 12 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి 4 నుంచి 5 సీట్లు రానుండగా, టీడీపీ కూటమికి 7 నుంచి 8 సీట్లు కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి 3 నుంచి 4 సీట్లు రానుండగా, టీడీపీ కూటమికి 6 నుంచి 7 స్థానాలు రానున్నాయి. దేశవ్యాప్తంగా సార్వత్రిక పోలింగ్ అలా ముగిసిందో లేదో ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. గతంలో లాగానే ఈసారి కూడా తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జాక్ట్ ఎగ్జిట్ పోల్స్ ను మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఇంతకీ తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్ట్ చెబుతుంది ఏంటి? తెలంగాణ లోక్సభ ఎన్నికలపై బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్. బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు. బీఆర్ఎస్ కు ఘోర అవమానం తప్పదంటున్న ఎగ్జిట్ పోల్. తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ వచ్చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 నుంచి 9 స్థానాలు, బీజేపీ 6 నుంచి 7 స్థానాలను దక్కించుకుంటుందని బిగ్ టీవీ సర్వే చెబుతోంది. ఎప్పటిలాగానే ఎంఐఎం 1 స్థానం దక్కించుకోనుంది. అయితే 12 సీట్లు మావి అని చెప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశలు మాత్రం నెరవేరవని తేల్చి చెబుతోంది బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో కూడా ఏ స్థానంలో ఏ పార్టీ జెండా పాతనుందన్న విషయాన్ని కూడా తేల్చి చెప్పింది బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోనుండగా, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, వరంగల్, మెహబూబాబాద్, ఖమ్మం స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోనుంది.
కొన్ని స్థానాల్లో మాత్రం హోరాహోరీ పోరు తప్పదని చెబుతోంది బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్. జహీరాబాద్, మెదక్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని చెబుతోంది రిపోర్ట్. జహీరాబాద్ లో కాంగ్రెస్ కు ఎడ్జ్ కనిపిస్తుండగా మెదక్లో బీజేపీకి ఎడ్జ్ కనిపిస్తోంది. మహబూబ్ నగర్ లో కూడా కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరీ పోరు పక్కాగా కనిపిస్తోంది. ఇక్కడ కూడా బీజేపీకే ఎడ్జ్ కనిపిస్తోంది. ఎంఐఎం కంచుకోటగా ఉన్న హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఈసారి కూడా ఓవైసీ గెలుపు ఖాయమని చెబుతోంది బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్. 16 నియోజకవర్గాల పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన నియోజకవర్గమైన చేవెళ్లలో మాత్రం విజయాన్ని అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ జరిగినట్టు కనిపిస్తోంది. ఇక్కడ ఈ రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులకు గెలిచేందుకు సమాన అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఒక విషయం మాత్రం క్లియర్ కట్ గా చెప్తోంది బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్. అదేంటంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా ఓపెన్ చేయడం కల అని. ఒక్క సీట్ను కూడా బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం కనిపించడం లేదు.